యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవరా పార్ట్ 1. కొరటాల శివ డైరెక్టర్. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవరా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఇటీవల దేవరా ట్రైలర్ రిలీజ్ కాగా రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. తాజాగా దేవరా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది. అయితే 4 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. ప్రధానంగా భార్య తల్లిని కడుపులో తన్నడం లాంటి 2 సీన్స్ మార్చాలని ఆదేశించింది. అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ లో మార్పులు చేయాలని సూచించింది. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో సొరచేపను స్వారీ చేస్తున్న సీన్ కు మేడ్ విత్ CGI అనే డిస్క్లైమర్ వేయాలని ఆదేశించింది. ఈ సన్నివేశంలో ఎలాంటి జంతు హింస జరగలేదని టిక్కర్ వేయాలని వివరించింది. ఈ మార్పులతో దేవరా మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 58 నిమిషాలు ఉండనుంది. ఈ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలన్ గా మెప్పించనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా US లో రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నారు.